నమస్కారం. ఈ రోజున ఇంకో కథ చెప్పుకుందాం. ఈ కథ కూడా నా స్వీయ రచనలో వచ్చిందే. 'గో తెలుగు' మ్యాగజైన్‌లో ఈ కథ ప్రచురితమైంది. ఈ కథ శీర్షిక 'మాతృవత్ పరదారేషు'. శోభన్, సుప్రజ భార్యాభర్తలు. అదొక చక్కని జంట. అరమరికలు లేని సంసారం. చిన్న చిన్న అలకలు, గొడవలు ఉన్నా అవి తామరాకు నీటి బొట్లే కానీ రాతి మీద చెక్కిన గీతలు కాదు. నలుగురూ చూసి మెచ్చుకునే జంట. శోభన్ తల్లిదండ్రులు వెంకట్రావు మరియు అంజలి. వారి పెంపకం యొక్క ప్రభావం ఎంతైనా ఉంది శోభన్ మీద. కోడలు అంటే ఎంతో ప్రేమ వారికి. సుప్రజ కూడా అత్తమామలను తల్లిదండ్రులుగా భావిస్తుంది. శోభన్, సుప్రజలు ఉండేది హైదరాబాదులో. ఉద్యోగరీత్యా అక్కడ స్థిరపడ్డారిద్దరు. అంజని, వెంకట్రావులు ఉండేది విజయవాడలో. సెలవుల్లో వీలు చిక్కినప్పుడల్లా విజయవాడ వెళ్తారు సుప్రజ, శోభన్. ఇక వీరు వెళ్తే అంజని, వెంకట్రావులకు పండగే ఎంతో ఆనందంగా గడుస్తాయి వాళ్ళందరూ కలిసి ఉన్న రోజు. ఇక వీళ్ళు ఇలా ఉంటే వీళ్లకు పూర్తిగా వేరుగా ఉండే కుటుంబం ఇంకొకటి ఉంది. సుబ్బారావు, శర్మిష్ఠ దంపతులకు ఒక్కడే కొడుకు నీరజ్. నీరజ్ భార్య మనోజ. సుబ్బారావు ఒక పురుషాహంకారి. భార్య శర్మిష్ఠ అంటే అవసరాలు తీర్చుకునే ఒక సాధనం. ఇక శర్మిష్ఠ చాలా మృదు స్వభావురాలు. భర్త ప్రేమ, ఆదరణ దొరకకున్నా అన్ని సంవత్సరాలు సంసారాన్ని నెట్టుకొచ్చింది. కొడుకు నీరజ్ది కూడా తండ్రి పోలికే. అమ్మ అంటే చిన్నచూపు. యథాజనక తథాపుత్ర అన్నట్టు ఉంటుంది నీరజ్ వ్యవహారం. అన్ని అవసరాలు అమ్మ తీరుస్తుంది. కానీ అమ్మకు ఉన్న ప్రేమ యొక్క కొరత తను తీర్చకపోగా ఇంకా ఆమెను బాధ పెడుతూ ఉంటాడు. ఇలా ఉండగా నీరజ్ పెళ్లి మనోజ్ అనే అమ్మాయితో జరిగింది. అమ్మాయి అమాయకురాలు. పుట్టింట్లో ప్రేమతో కూడిన వాతావరణం చూసిన ఆమెకి నీరజ్ ఇల్లు ఒక జైలు అయిపోయింది. కానీ అత్తగారు కోడలికి బాసటైంది. అంతేకాదు, ఇన్నాళ్ళు తోడులేక ఒంటరిగా ఉన్న శర్మిష్ఠకు కోడలు అండగా మారింది. రెండు ఒంటరి ప్రపంచాలు కలిసి ఒక కొత్త ప్రపంచం ఏర్పడింది. ఇది ఇలా ఉండగా నీరజ్ కూడా శోభన్, సుప్రజలు పనిచేసే ఆఫీస్లో పనిచేసేవాడు. మనోజ్ చేసే ఉద్యోగాన్ని మాన్పించేశాడు నీరజ్. ఇక నీరజ్ ఒక్కడే ఆఫీస్కి వెళ్లేవాడు. మనోజకు మాత్రం ఇల్లే ప్రపంచం అయిపోయింది. ఆఫీస్లో తను విచిత్రంగా ప్రవర్తించేవాడు. కనిపించిన అమ్మాయిలను ఇబ్బంది పెట్టేవాడు. కానీ ఎవ్వరికీ తెలిసేది కాదు. తను ఒక టీం లీడర్ కనుక ఎవ్వరూ కూడా బయట పెట్టడానికి ప్రయత్నించలేదు. నీరజ్, శోభన్ ఒకే ఆఫీస్ అయినా కూడా వేరే ప్రాజెక్ట్ అవ్వడం వల్ల పెద్దగా పరిచయం లేదు. ఒక ప్రాజెక్ట్లో ఒకేసారి కలిసి పనిచేయాల్సిన అవసరం ఏర్పడింది. మేనేజర్: నీరజ్, నువ్వు శోభన్తో కలిసి ప్రాజెక్ట్లో పనిచేయాలి. ఒక టీంగా పనిచేసి దీన్ని సక్సెస్ చేయాలి. మేనేజర్: శోభన్, నీరజ్తో కలిసి పనిచేయడం మీకు ఇష్టమే కదా? శోభన్: తప్పకుండా సార్. మీ అంచనాలకు తగ్గట్టు నీరజ్, నేను పనిచేసి ఈ ప్రాజెక్ట్ ని కంప్లీట్ చేస్తాం. మేనేజర్: గుడ్, ఆల్ ది బెస్ట్. మనం డెడ్ లైన్ మీట్ అయ్యేలా చూసుకోవాలి. గో అహెడ్. నీరజ్: శోభన్ గారు, ఈ ప్రాజెక్ట్ లో మనతో పాటు ఎవరెవరు పనిచేస్తారు? శోభన్: మా టీంలో 3 మెంబర్స్ ఈ ప్రాజెక్ట్ కోసం సెలెక్ట్ అయ్యారు. అందులో మా వైఫ్ కూడా ఉంది. తన పేరు సుప్రజ. తను ఒక సీనియర్ డెవలపర్. నీరజ్: ఓ నైస్. మరి నాకు పరిచయం చేయరా? శోభన్: తప్పకుండా. శోభన్ సుప్రజను పిలిచి నీరజ్ కు పరిచయం చేశాడు. సుప్రజను పలకరించాడు నీరజ్. నీరజ్: హాయ్ సుప్రజ గారు, నైస్ టు మీట్ యూ. సుప్రజ: నమస్కారం నీరజ్ గారు, గ్లాడ్ టు మీట్ యూ. నీరజ్ కన్ను సుప్రజ మీద పడింది. స్వతహాగా స్త్రీల వెనుకబడే నీరజ్ సుప్రజ అందానికి ముగ్ధుడయ్యాడు. సుప్రజ లాంటి భార్య దొరికినందుకు శోభన్ అదృష్టం చూసి కుళ్ళుకున్నాడు. అసూతో కూడిన దుర్బుద్ధి నీరజ్ది. ఇక పరిచయాలయ్యాక పని మొదలు పెట్టారు. శోభన్, సుప్రజ ధ్యాస అంతా ప్రాజెక్ట్ మీదే ఉండేది. కానీ నీరజ్ ధ్యాస సుప్రజ మీద ఉంది. కానీ అది గమనించలేదు శోభన్, సుప్రజలు. పని మధ్యలో చిన్న చిన్నగా మాట్లాడుకునేవాళ్ళు. సుప్రజ నీరజ్, మీకు పెళ్ళయిందా? నీరజ్: లేదండి. అలా అని తేలిగ్గా అబద్ధం చెప్పేశాడు నీరజ్. సుప్రజ: ఓ అలాగా, మరి సంబంధాలు చూస్తున్నారా? నీరజ్: అవునండి. మీలాంటి అందమైన, అలాగే అనుకోగలిగిన అమ్మాయి ఎవరైనా ఉంటే చెప్పండి. ఆ ప్రశంస వెనక దాగిన ఆలోచన సుప్రజకు అప్పుడు అర్థం కాలేదు. శోభన్: మా ఆవిడలా ఇంకొకరు ఉండర్లేండి అన్నాడు నవ్వుతూ. నీరజ్ ముఖం చిట్లించాడు. అది గమనించలేదు శోభన్, సుప్రజలు. ప్రాజెక్ట్ పనులు నడుస్తూ ఉండగానే సుప్రజకు దగ్గరగా ఉండే ప్రయత్నం చేశాడు నీరజ్. సుప్రజకు అనుమానం కలగలేదు. టీ టైంలో మాటలు కలపడం, మాట మాటకు పొగడ్తలు, చదువు తీసుకోవడానికి ప్రయత్నించడం, ఇది నీరజ్ దినచర్య. సుప్రజ అది కలుపుకోలుతనం అనుకుంది. వారి టీంలో కైలాష్, పార్వతి మరో 2 మెంబర్స్ చురుకైన వారు. వారికి నీరజ్ ప్రవర్తన చూస్తే ఎందుకో నచ్చేది కాదు. సుప్రజతో అతి చనువుగా ఉండడం వాళ్ళు గమనించారు. కైలాష్: శోభన్ సార్, ఈ నీరజ్ ప్రవర్తన కొంచెం ఇబ్బందిగా ఉంది. సుప్రజ మేడంతో కావాలని మాటలు కలపడం, అకారణంగా నవ్వడం మాకు తేడాగా అనిపిస్తోంది సార్. మీ వెల్ విషెస్ గా చెప్తున్నాం. మేడంని అతనికి దూరంగా ఉంచండి. మేము చెప్పామని కాకుండా అతని దగ్గరగా పరిశీలించండి. అప్పటి నుండి శోభన్ కూడా నీరజ్ ని అబ్జర్వ్ చేయడం మొదలుపెట్టాడు. నీరజ్: ఇవాళ నేను భోజనం తేలేదండి, క్యాంటీన్కి వెళ్తున్నాను, వస్తారా?
సుప్రజ అలాగా ఉండండి. మా ఆయన్ని కూడా పిలుస్తాను. శోభన్ ఒక పక్కగా ఉన్న సంగతి తెలియక నీరజ్ శోభన్ గారు పనిలో ఉన్నారండి. లేట్‌గా తింటారట. నాతో చెప్పారు అని అబద్ధం చెప్పాడు. అది గమనించిన శోభన్‌కి నీరజ్ ఎందుకిలా చెప్తున్నాడో తెలుసుకోవాలని ఆలోచన కలిగింది. ఇంకా అతన్ని గమనించాడు. నీరజ్ బయట కాఫీ తాగుదాం వస్తారా? మన ఆఫీస్‌లో అంతగా బాగోలేదు. మెషిన్ కాఫీ కదా! సుప్రజ అవునండి. నాకు ఆ కాఫీ నచ్చలేదు. ఉండండి మా వారిని కూడా రమ్మంటాను. నీరజ్ అయ్యో! ఇప్పుడే నేను అడిగి వస్తున్నానండి. ఆయన బిజీ అట. మనల్ని వెళ్లి రమ్మన్నారు. ఇదంతా చూస్తూనే ఉన్నాడు శోభన్. సాయంత్రం ఆఫీస్ నుండి బయటకు వెళ్లే సమయం. సుప్రజ నువ్వు ఆటోలో వెళ్ళిపో. నేను చిన్న పనుంది అది చూసుకొని వస్తానని చెప్పాడు శోభన్. సుప్రజ అయ్యో! ఇంకా పని ఉందా? వెయిట్ చేస్తా లేదా అంటి. శోభన్ లేదు సుప్రజ కాస్త టైం పట్టొచ్చు. నువ్వు ఇంటికెళ్ళి ఫ్రెష్ అయ్యి ఏదైనా తినడానికి చేసి ఉంచు. నేను వస్తాను సుప్రజ. సుప్రజ అలాగే అండి. శోభన్ నీరజ్‌ను అతనికి తెలియకుండా ఫాలో అయ్యాడు. నీరజ్ ఇల్లు చేరాడు. బెల్ కొట్టాడు. మనోజ్ తలుపు తీసింది. మనోజ్‌ని చూసిన శోభన్ ఎవరై ఉంటుంది అనుకున్నాడు. తెలుసుకుందామని మెల్లగా గోడ దూకి కిటికీ పక్కగా నిల్చొని చూడసాగాడు. నీరజ్ ఒసేయ్ మనోజా నా మొహాన కాస్త కాఫీ నీళ్లు తగలేయ్. మనోజ అలాగేనండి తీసుకొస్తాను. ఈ 2 మాటలు విని శోభన్‌కు అర్థమైంది. అతనికి పెళ్లయింది కానీ అవ్వలేదని అబద్ధం చెప్పాడని. సుప్రజని తప్పుడు దృష్టితో చూస్తున్నాడని. వెళ్ళిపోకుండా అలాగే కాసేపు అక్కడే ఉండి గమనించాడు. నీరజ్ నీకొక ఉప్మా చేయడం కూడా రాదా? ఏడిసినట్లుంది నీ మొహంలాగా. ఒక పని కూడా చేతకాదు నీకు. మనోజ బానే చేశావు కదండీ! నీరజ్ ఏంటి ఎదురు మాట్లాడుతున్నావు అని చెయ్యెత్తాడు. శర్మిష్ఠ గారు అడ్డు వచ్చారు. శర్మిష్ఠ ఎందుకురా ఆ అమ్మాయిని అలా ఏడిపిస్తావు? ఈలోగా శర్మిష్ఠ సుబ్బారావు వచ్చి మొగుడు పెళ్ళాల మధ్య నీకేం పని? నీ పని నువ్వు చూసుకో అన్నాడు. నా గతి కూడా అదేగా అని మనసులో అనుకుని ఆమె మళ్ళీ వంటింట్లోకి వెళ్ళింది. ఇదంతా చూసిన శోభన్ నీరజ్ ఎలాంటి వాడో అర్థం చేసుకున్నాడు. నీరజ్‌కు బుద్ధి చెప్పాలనుకున్నాడు. వంటింటి కిటికీ దగ్గరకు వెళ్లి మనోజ్‌ని పిలిచాడు. శోభన్ చెల్లెమ్మా ఇలా రా అన్నాడు. మనోజ ఎవరు మీరు? శోభన్ మీ ఆయన నీరజ్ చేసే కంపెనీలో నేను ప్రాజెక్ట్ మేనేజర్‌ని. మీ ఆయన ప్రవర్తన మీద అనుమానం వచ్చి ఇలా అతనేంటో తెలుసుకుందామని చాటుగా వచ్చాను అన్నాడు. మనోజ అలాగా మా మాటలు విన్నారా? శోభన్ అవునమ్మా. నేను చెప్పినట్టు చేయమ్మా. మీ ఆయన మారతాడు. శోభన్ చూస్తే సహోదర భావన కలిగింది మనోజకు. తన మీద తన జీవితం మీద ఒక ఆశ కలిగింది. మనోజ ఏం చేయాలో చెప్పండి అన్నయ్య. మీరు ఏం చెప్తే అది చేస్తాను. శోభన్ సరే అమ్మా జాగ్రత్త. మా అండ ఉందని మర్చిపోకు. మరుసటి రోజు శోభన్, పార్వతి, కైలాష్ కూర్చొని మాట్లాడుకుంటూ ఉన్నారు. కైలాష్ సార్ ఆ నీరజ్‌కి బుద్ధి చెప్పాలి. దానికోసం ఏమైనా చేద్దాం. శోభన్ నేనొక ప్లాన్ చెప్తాను. అలా చేద్దాం. పార్వతి సరే సార్ డన్. నీరజ్ యథావిధిగా మళ్ళీ సుప్రజకు దగ్గరగా రావాలని చూశాడు. సుప్రజతో మాట కలిపాడు. నీరజ్, నీరజ్ సుప్రజ గారు గుడ్ మార్నింగ్ అండి. సుప్రజ గుడ్ మార్నింగ్ నీరజ్ గారు. నీరజ్ ఇవాళ మీ చీర చాలా చక్కగా ఉందండి. సుప్రజ ఎంతైనా మా ఆయన సెలక్షన్ కదండీ! ఇలా వాళ్ళిద్దరూ మాట్లాడుతూ ఉండగానే మనోజ ఆఫీస్‌లోకొచ్చింది. తను రావడం చూసారందరూ. నీరజ్ నోట్లో మాటలు రాలేదు. మనోజ ఎందుకు అక్కడికొచ్చిందో అర్థం కాలేదతనికి. తన ప్రపంచం తలకిందులైనట్లు అనిపించింది. మనోజ నీరజ్ దగ్గరకొచ్చి నమస్తే అండి. నేనొక సాఫ్ట్‌వేర్ ఇంజినీర్. నాకిక్కడ ఆఫర్ వచ్చిందండి. హెచ్ఆర్‌ని కలవాలి. కొంచెం హెల్ప్ చేస్తారా? అంది. నీరజ్ ఉన్న షాక్‌లో తను ఏమీ మాట్లాడలేదు. ఈలోగా కైలాష్ వచ్చాడు. కైలాష్ యెస్ మేడమ్. వాట్ కెన్ ఐ డూ ఫర్ యూ? అన్నాడు. మనోజ్ నాకు ఆఫర్ లెటర్ ఉందండి. ఇవాళే జాయినింగ్. కొంచెం హెల్ప్ చేస్తారా అండి? కైలాష్ ఓహ్! ష్యూర్. మీ ఆఫర్ లెటర్ ఇలా ఇవ్వండి అని తీసుకున్నాడు. మనోజ్‌ని తీసుకెళ్ళి తన సీట్‌లో కూర్చోబెట్టాడు. టీ ఆఫర్ చేశాడు. కలిసి టీ తాగి మాట్లాడుకున్నారు. అది చూస్తూ ఉన్న నీరజ్ నోట మాట రాలేదు. మనోజ మన టీమ్‌ని పరిచయం చేస్తారా? కైలాష్ ఆఫ్ అఫ్‌కోర్స్ అని శోభన్‌ని, సుప్రజను, పార్వతిని పరిచయం చేశాడు. నీరజ్‌ని కూడా పరిచయం చేశాడు. నీరజ్ ఎవరో తెలియనట్లే చూసింది మనోజ. సాయంత్రం ఇల్లు చేరాక నీరజ్ మండిపడ్డాడు. మనోజ జంకలేదు. నీరజ్ ఆశ్చర్యపోయాడు. ఏం చెప్పాలో తెలియలేదు. తను చెప్పినట్లు వినే భార్య, తను ఏం చేసినా ఎదురు చెప్పని భార్య అలా మాట్లాడడం జీర్ణించుకోలేకపోయాడు. మనోజ చాలా ధైర్యం ప్రదర్శించింది. ఆ రోజు నుండి ఆఫీస్‌కి వెళ్ళేది. అందరితో కలుపుకోలుగా ఉండేది. ముఖ్యంగా కైలాష్ మనోజతో చనువుగా ఉండేవాడు. తనతో స్నేహంగా ఉండేవాడు. ఫ్రీ టైమ్‌లో వాళ్ళిద్దరే మాట్లాడుకునేవాడు. కలిసి లంచ్ చేసేవాడు. టీ తాగడం, జోక్స్ వేసుకొని నవ్వడం ఇలా ఉండేది వాళ్ళ తీరు. ఇదంతా నీరజ్‌కు నచ్చేది కాదు. ఒకరోజు సహనం ఓపలేక శోభన్‌కు కంప్లెయింట్ చేయాలని వెళ్ళాడు. నీరజ్ సార్ ఆ కైలాష్ ప్రవర్తన ఏం బాగోలేదు సార్. శోభన్ అవునా ఏం చేశాడు? మీకేమైనా ఇబ్బంది కలిగిందా? నీరజ్ మనోజతో అతని ఇకైకలు, పకపకలు నాకు నచ్చలేదు సార్. శోభన్ మనోజ గారికి లేని ఇబ్బంది మీకెందుకు? ఆవిడే ఎప్పుడు కైలాష్ మీద చిన్న మాట నాతో చెప్పలేదు.
నీరజ్ అది ఆమె నా భార్య సార్. శోభన్ మరి మీకు పెళ్లి కాలేదన్నారు? సంబంధాలుంటే చూడమన్నారు. నీరజ్ అదంతా అబద్ధం సార్. మీ వైఫ్ సుప్రజ గారికి క్లోజ్ అవ్వాలని అలా చెప్పాను సార్. సారీ సార్. కానీ ఆ కైలాష్‌ని మాత్రం వదిలిపెట్టకండి సార్. శోభన్ ఛీ! నీకసలు సిగ్గుందా? పరాయి వాడి భార్య కోసం ఆశపడతావా? కానీ నీ భార్యతో ఒకరు మామూలుగా మాట్లాడినా, నవ్వినా అది తప్పంటావా? ఆమెకి మనసుండదా? ఆమెకి అందరితో కలిసిమెలిసి ఉండాలని ఉండదా? నవ్వుతూ మాట్లాడితే ఏదో ఉన్నట్లా? అలాగే నా భార్య నీతో నవ్వుతూ మాట్లాడితే నీకు అవకాశం ఇచ్చినట్లా? నీకు తోబుట్టువులు, అమ్మ విలువ తెలిస్తే ఇంకో స్త్రీ గురించి నువ్వు తప్పుగా ఆలోచించవు. కానీ నీకు మీ అమ్మ మీద కూడా గౌరవం లేదు. నీ మీద అనుమానం వచ్చి నేను నీ గురించి తెలుసుకున్నాకే మనోజ్‌ను ఆఫీస్‌లో ఇలా చేరాలా చేశాను. నీకు బుద్ధి చెప్పాలనే ఇలా చేశాను. ఇప్పుడు తెలిసిందా నీకు? ఆడదాని స్వేచ్ఛను నువ్వు లాక్కోలేవు. అలాగే మరో ఆడది కాస్త నవ్విందనో, మాట్లాడిందనో తను నీకు లొంగుతుందని కాదు. కాబట్టి ఇకనైనా బుద్ధిగా ఉండు. గుర్తుపెట్టుకో మన శాస్త్రాలే చెప్పాయి. మాతృవత్ పరదారేషు అని. అంటే పరస్త్రీ తల్లితో సమానం అని. అది తెలుసుకొని మసలుతు. లేదంటే నీ భార్య గురించి కూడా ఎవడో ఒకడు నీలాగే తప్పుగా ఆలోచిస్తూ ఉంటాడని, మనం చేసే కర్మ మనకే వెనక్కి తిరిగొస్తున్నట్టు తెలుసుకో. నీ ఉద్యోగానికి ప్రస్తుతం ఏ ఢోకా లేదు. మళ్ళీ ఇలా చేస్తే ఊరుకునేది లేదు. అలా నీరజ్‌కి బుద్ధి చెప్పాడు సోహన్. ఇదంతా సుప్రజకు తెలియకుండా జాగ్రత్త పడ్డాడు. నీరజ్ తన తప్పు తెలుసుకున్నాడు. సుప్రజ దగ్గరకు వెళ్లి తనకు పెళ్లైన సంగతి చెప్పి మనోజ్‌ని పరిచయం చేశాడు. ఆశ్చర్యంగా ఆమె కూడా ఎక్కువ ప్రశ్నించకుండా వాళ్ళకి విషెస్ చెప్పింది. తర్వాత శోభన్ ఆమె నీరజ్ మీద కోపం రాలేదా అని అడిగాడు. అతను చేసింది నీకెలా తెలిసింది అన్నాడు. అతను చేసింది తెలీదు కానీ మీరు చేసింది తెలిసింది. పార్వతి చెప్పింది అంది. ఇద్దరూ పరస్పరం తమ మధ్య ఎంత ప్రేమ ఉందో అనుకున్నారు. ఈలోగా నీరజ్, శోభన్ ఇంటికి వచ్చాడు. నీరజ్ ముఖం మీద పశ్చాత్తాపం ఉండడం చూశాడు శోభన్. శోభన్ ఏంటి నీరజ్ ఇలా వచ్చావు? నీరజ్ నీతో కొంచెం మాట్లాడాలి. సుప్రజ గారిని కూడా పిలుస్తారా అన్నాడు. తను పిలిచిన పిలుపులో కూడా గౌరవం కనబడింది శోభన్‌కి. శోభన్ సుప్రజ ఇలా రా. సుప్రజ వస్తున్నానండి. సుప్రజ కూడా రాగానే ఇద్దరి కాళ్ళ మీద పడ్డాడు నీరజ్. శోభన ఏయ్! శోభన్ ఏయ్! ఏంటిది పైకిలే అన్నాడు. నీరజ్ నన్ను క్షమించండి. నాకు మీరు చెప్పేంత వరకు నేను చేసిన తప్పు అర్థం కాలేదు. మీరు మామూలుగా వార్నింగ్ ఇచ్చుంటే నాకు అర్థమయ్యేది కాదేమో. కానీ మీరు నాకు అర్థమయ్యేలా మనం చేసిన తప్పు మనకే తిరిగి వస్తే ఎలా ఉంటుందో అర్థమయ్యేలా చెప్పారు. నేను ఇలాగే ఆడవాడు వెంట పడుతూ ఉండేవాడినేమో మీరు చేయకపోయుంటే. నా భార్య పడే బాధ నాకు అర్థమయ్యేది కాదేమో. శోభన్ నాకు నీ మీద ఏం కోపం లేదు నీరజ్. నీ కుటుంబ పరిస్థితుల వల్ల ఆడవాళ్ళని గౌరవించడం నీకు తెలియదని అర్థమైంది. అందుకే ఇలా చేశాను. నీ భార్యతో సంతోషంగా ఉండు. తనని ప్రేమగా చూసుకో. నీ జీవితం బాగుంటుంది అన్నాడు. నీరజ్ థాంక్యూ శోభన్ గారు. మీ మేలు నేను మర్చిపోలేను. మారిన మనిషిలా మీరు రేపటి నుండి నన్ను చూస్తారు. ఇంట్లో, ఆఫీస్‌లో మంచి మార్కులు కొట్టేస్తాలేండి. నా భార్య కూడా మన ఆఫీస్‌లో ఉండడం నాకు చాలా సంతోషం. తనని ఇకపై ఎప్పుడూ బాధపెట్టను. థాంక్స్ ఫర్ బ్రింగింగ్ హర్ అంటూ అన్నాడు. నీరజ్‌లో మార్పు చాలా సంతోషమిచ్చింది శోభన్, సుప్రజలకి. ఆ రోజు నుండి నీరజ్, మనోజ్‌ల అలాగే శోభన్, సుప్రజ మంచి స్నేహితుల్లాగా, కొలీగ్స్‌గా అటు పర్సనల్‌గా, ప్రొఫెషనల్‌గా చక్కటి జీవితం గడపసాగారు. ఇంతటితో ఈ కథ సమాప్తం. మళ్ళీ ఇంకో కథతో మీ ముందుకొస్తాను. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఈరోజు ఈ వీడియోస్ అప్లోడ్ చేస్తున్నాను. ఫస్ట్ టైమ్ కాబట్టి చిన్న చిన్న తడబాట్లున్నాయి.